చెప్పండి శేష్ గారు, మీరు ఈ సినిమా మంచి సినిమా మీ దగ్గర నుంచి ఏదైనా వస్తే కనుక ఓవరాల్ ఆడియన్స్ అందరూ కూడా, అంటే లేడీస్ అని కాదు, యూత్ అని కాదు, మాస్ అని కాదు, అందుకే మీ సినిమాలు అంత పెద్ద హిట్లు అవుతాయి. ఒక స్లాట్ మీదని ఒకటి ఉన్నది. ఇప్పుడు ఈ సినిమా ఆ స్లాట్ అంటే ఓవరాల్గా అందరినీ క్యాప్చర్ చేయగలిగే ఒక లైన్ ఈ సినిమాలో అపీలింగ్గా కనిపిస్తుందా సార్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్? యా, యాక్చువల్లీ నేను ఒకటి చెప్పగలను. అది వెన్ వీ వర్ రైటింగ్ ద లైన్ వీ డెంట్ వాంట్ ఇట్ టు బీ గతంలో లవ్ స్టోరీ ఉంది అండ్ లవ్ ఎపిసోడ్ అని మ్యామ్ అడిగారు ఇందాక. గతంలో లవ్ స్టోరీ ఉంది, ప్రజెంట్లో యాక్షన్ ఉంది, అది కాదు. ఇద్దరు విడిపోయిన ఎక్స్ లవర్స్, ఆ గతంలో జరిగేది 5 నిమిషాలు, పెద్ద ఇట్స్ నాట్ సో మచ్ లెంగ్త్. ఎస్. కానీ వాళ్ళ జర్నీలో వాళ్ళు ఏం రియలైజ్ అవుతారు ఇన్ ద ప్రజెంట్ డే, ఆ జర్నీలో ఒక ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్లో వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దెమ్ ఐ థింక్ ఇస్ ద రియల్ స్పెషల్ థింగ్. వెన్ చుట్టూరు గన్స్ ఉన్నప్పుడు, చుట్టూరు బుల్లెట్స్ ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ఎమోషన్ ఎలా ఉంటుంది అనేది. ఫెంటాస్టిక్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. శేష్ సార్, శేష్ లైక్ ఇందాక సుప్రియ మాట్లాడుతూ అన్నారు కదా, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ అని చెప్పేసి, బట్ యూ ఆల్రెడీ డిడ్ కిస్. సో అది డిడెంట్ వర్క్. సో ఇది దాని కంపెన్సేషనా? అంటే అందులో స్టోరీ కరెక్ట్గా లేదండి. సో ఇదే ఫస్ట్ లవ్ స్టోరీ అనుకుంటున్నా. బట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ లైక్ మీరు యూ నీడ్ టు గో త్రూ మెనీ థింగ్స్ కదా, బికాస్ ఈ సినిమా పర్టికులర్గా ఇట్ హ్యాడ్ సో మెనీ షూట్ డేస్ కాబట్టి. సో మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి, బికాస్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద రైటింగ్ ప్రాసెస్ టు ద. I want to say we shot this film 149 days and today is day 149. Few hours back కట్ చెప్పారు విజయ్ మాస్టర్. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇటు వచ్చాను. లైక్ లిటరల్లీ, అంటే అంత నా ఫస్ట్ టైం నేను ఒక షూట్ ర్యాప్కి ఇలా చేద్దాం అనుకున్నాను. బికాజ్ ఒక చాలా పెద్ద జర్నీలా అనిపించింది, అంటే ఒక సాగాలా అనిపించింది అనమాట ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. సంవత్సరం రాసాం, 2 సంవత్సరాలు తీసాం ఈ సినిమాని. సో ఇట్స్ వెరీ వెరీ డీప్ ఫర్ అస్. సో అంటే యూ హ్యావ్ టు ఫర్గివ్ అస్. మీరు చాలా ప్రెస్ మీట్స్లో మేము అందరం కష్టపడ్డాం అని చాలామంది చెప్పడం వినుంటారు. కానీ ఇది ఒక హైలీ ఎమోషనల్ యూనో ఫ్యామిలీగా కూర్చొని సడన్గా ఇప్పుడు అయిపోయింది అని ఒక ఇమ్మీడియట్ మూమెంట్ ఉంటుంది చూడండి. మీరు ఆ ఇమ్మీడియట్ మూమెంట్లో మమ్మల్ని పట్టుకున్నారు. సో దట్ ఈస్ వై వీఆర్ ఆల్ లైక్ దిస్. ఆల్మోస్ట్ అన్ వెజ్ అనమాట. అయితే అంటే నేను కట్ చేసుకొని బాగా అలసిపోయి ఉన్నాను. మాస్టర్తో 2 సరదాగా ఫోటోలు దిగాము, కార్ ఎక్కాను, నాకు కన్నీళ్ళు వచ్చాయి. సో ఇట్స్ అ వెరీ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్ మ్యూజిక్ బాగుంది, సెట్ బాగుంది, ఇవన్నీ ఇందాక అనురాగ్ సార్ అన్నట్టు ఇవన్నీ విడతీయటం కదా. ఇట్ ఈస్ ఒక హోల్సమ్ ఎమోషన్ లోపల నుంచి. ఇక్కడ తిట్టు తిడుతూనే ఉంది, దీని అమ్మ ఇంతకన్నా మనం చేయలేమరా అని ఒక అతి కృషి, అతి కష్టంతో చేసిన ప్రయోగం అనమాట. అదే దట్స్ వాట్. అంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అవుతారు కదా ఇన్ రైటింగ్ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా. బట్ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు ఎంజాయ్ ద యాక్టింగ్ ప్రాసెస్. సో యూ బీయింగ్ ద రైటర్ ఫర్ యువర్ ఓన్ సీన్స్, యూ బీయింగ్ లైక్ డిజైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వర్ యూ ఏబుల్ టు ఎంజాయ్ దట్? I think so. I don't know how to enjoy things fully in general. నాకు అదొక పర్సనాలిటీ ట్రైట్ ప్రాబ్లం ఉంది. ఒక బర్త్డే, చెల్లెలు బర్త్డే చేసుకుంటున్నాం అంటే అన్నీ ఉన్నాయా, అయ్యో తనకి కేకే కాదు అందరికీ ప్లేట్లు ఉన్నాయా, గ్లాసులు ఉన్నాయా, ఈ టైప్ మెంటాలిటీ అనమాట నాది. సో అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ యూ మీరు కూడా అర్థం చేసుకోగలరు. రెస్టారెంట్కి 10 మంది కలిసి వెళ్తే 9 మంది ఇలా క్యాజువల్ కూర్చొని ఒక్కళ్ళు మాత్రం అందరి కోసం ఆర్డర్ చేయడానికి దిగిపోతారు. సో ఆ పర్సనాలిటీ ట్రైట్ ఉంది నాకు. సో ఐవ్ యెట్ టు లెర్న్ హౌ టు ఎంజాయ్ ఇట్. ఐ థింక్ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. బట్ యాజ్ ఫార్ ఎస్ దట్ మీరు అడిగిన రైటింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ఈ సెగ్రిగేషన్ ఏదైతే ఉందో, నేను రైటింగ్లో ఇన్వాల్వ్ అవ్వనండి. నేను రైటింగ్ చేసేది పేరు వేసుకుంటాను. నేను రైటింగ్ ఇన్వాల్వ్ అవ్వను, రైట్ చేస్తాను. ఐఎమ్ రైటింగ్. అది మేము కలిసి చేసామండి, అందుకని ఇద్దరం పేరు వేసాం. అండ్ కలిసి రాసినప్పుడు కలిసి వాదించుకుంటాం, కలిసి పోటాడుకుంటాం, కలిసి కౌలించుకుంటాం, కలిసి ఆ సూపర్ రా అనుకుంటాం, అన్నీ ఉంటాయి. బట్
వెన్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, అనురాగ్ సార్ అన్నట్టు, హీ నీడ్స్ టు టెల్ మీ వాట్ మై జీపీఎస్ ఇస్. సో అలా సెగ్రిగేట్ చేసాం.